హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో 6th క్లాస్ సైన్స్ సెమ్ 1లోని బిట్లు చూద్దాం. మొదటి ప్రశ్న, పిండి పదార్థ పరీక్ష కోసం ఉపయోగించే ద్రావణం ఏది? ఆన్సర్ అయోడిన్ ద్రావణం. సెకండ్ క్వశ్చన్, పిండి పదార్థ పరీక్షలో ఆహారం ఏ రంగులోకి మారుతుంది? ఆన్సర్ నీలి నలుపు రంగులోకి మారును. తర్వాత క్వశ్చన్, అయోడిన్ ద్రావణాన్ని ఎలా తయారు చేస్తారు? ఆన్సర్ ఒక పరీక్షణాళికలో సగం నీటిని తీసుకొని అందులో కొన్ని టించర్ అయోడిన్ చుక్కలు కలపడం ద్వారా సజల అయోడిన్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు. తర్వాత క్వశ్చన్, ప్రోటీన్ పరీక్ష కోసం ఉపయోగించే ద్రావణాలు ఏవి? ఆన్సర్ 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం, 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణం. తర్వాత ప్రశ్న, ప్రోటీన్ పరీక్షలో ఆహారం ఏ రంగులోకి మారుతుంది? దీనికి ఆన్సర్ ఊదా రంగులోకి మారుతుంది. తర్వాత ప్రశ్న, కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని ఎలా తయారు చేస్తారు? 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను 100 మిల్లీలీటర్ నీటిలో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేస్తారు. తర్వాత క్వశ్చన్, ఆహార పదార్థంలో ఉన్న కొవ్వు ఉనికిని ఎలా పరీక్షిస్తారు? ఆన్సర్ కొంత ఆహార పదార్థాన్ని కాగితంలో చుడితే కాగితంపై ఏర్పడిన నూనె మరక ఆహారంలో ఉన్న కొవ్వు ఉనికిని తెలుపుతుంది. దీనినే కాగితం పరీక్ష అని కూడా అంటారు. తర్వాత క్వశ్చన్, కాస్టిక్ సోడా ద్రావణాన్ని ఎలా తయారు చేస్తారు? దీనికి ఆన్సర్ 10 గ్రాముల కాస్టిక్ సోడాని 100 మిల్లీలీటర్ నీటిలో కరిగించడం ద్వారా తయారు చేస్తారు. తర్వాత క్వశ్చన్, ఆహార పదార్థాల్లో ఉండే ఇతర పోషకాలు ఏవి? ఆన్సర్ విటమిన్లు, ఖనిజ లవణాలు. తర్వాత క్వశ్చన్, పిండి పదార్థాలు, కొవ్వులు మన శరీరానికి దేనిని అందిస్తాయి? ఆన్సర్ పిండి పదార్థాలు, కొవ్వులు మన శరీరానికి శక్తిని అందిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, కొవ్వులు పిండి పదార్థాల్లో ఏవి ఎక్కువ శక్తిని ఇస్తాయి? ఆన్సర్ కొవ్వులు. తర్వాత ప్రశ్న, కొవ్వులు పిండి పదార్థం కలిగి ఉన్న ఆహార పదార్థాలను ఏమంటారు? ఆన్సర్ శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు. మన శరీరం యొక్క పెరుగుదల, మరమ్మతుల కోసం ఏది అవసరం? ఆన్సర్ మాంసకృత్తులు అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలని ఏమని పిలుస్తారు? ఆన్సర్ శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అని పిలుస్తారు. తర్వాత ప్రశ్న, విటమిన్లు మన శరీరానికి ఏ విధంగా సహాయపడతాయి? ఆన్సర్ విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి. తర్వాత ప్రశ్న, విటమిన్లు మన శరీరంలో వేటిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి? ఆన్సర్ కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్ళు. తర్వాత ప్రశ్న, విటమిన్లు ఏ పేర్లతో పిలువబడతాయి? ఆన్సర్ విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే మరియు విటమిన్ బి కాంప్లెక్స్ అనే సమూహం కూడా ఉంటుంది. తర్వాత ప్రశ్న, విటమిన్ ఏ మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆన్సర్ విటమిన్ ఏ మన చర్మం, కళ్ళని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. తర్వాత క్వశ్చన్, విటమిన్ సి మన శరీరానికి ఏ విధంగా సహాయపడుతుంది? ఆన్సర్ మన శరీరం వ్యాధులతో పోరాడడానికి విటమిన్ సి మనకి సహాయపడుతుంది. తర్వాత ప్రశ్న, విటమిన్ డి మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆన్సర్ మన శరీరంలోని ఎముకలు, దంతాలు, కాల్షియంని ఉపయోగించుకోవడంలో విటమిన్ డి మనకి సహాయపడుతుంది. సరే ఫ్రెండ్స్, రిమైనింగ్ బిట్స్ని తర్వాత వీడియోలో చూద్దాం.